హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఈరోజు బీరకాయ ఎండ్రోయిల్ కూర చూపిద్దాం అనుకుంటున్నానండి. అసలు ఇది పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. ఇది ఫస్ట్ చక్కగా మనం ఎండ్రోయిల్ కడిగి పెట్టేసుకొని నూనెలో ఫస్ట్ ఎండ్రోయిల్ కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని దీన్ని వేపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ సైజులో కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిపోయిన తర్వాత ఈ బీరకాయలు వేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని చక్కగా మెల్లగా మగ్గనిచ్చుకుందాం. చూసారు కదా, ముక్కలు ఇందులో వేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసాను. ఇంకా ఎక్స్ట్రా ఇంకేం అవసరం లేదనమాట అండి. దీనికి ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా మూత పెట్టుకొని ఒక పావు గంట మనం సిమ్లో వదిలేసామంటే చక్కగా మగ్గిపోతుంది. కూర ఏ విధంగా మగ్గిందో చూద్దామండి. సూపర్గా మగ్గిపోయింది. అసలు వాటర్ కానీ ఇంకేమీ అవసరం లేదండి. ఈ కూరలో మనం అసలు నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఆ బీరకాయలోంచి వచ్చే వాటర్ తోటే మగ్గిపోతుంది. కూర అయితే చాలా బాగుంది. ఇదైతే అంటే కొత్తిమీర కానీ వేరే మసాలాలు కానీ ఏమీ లేకుండా ఉంటేనే కూర చాలా టేస్ట్గా బాగుంటుంది అనమాట అండి. ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. బీరకాయ ఎండ్రోయిల్ కూర రెడీ. మీకు నచ్చినట్లయితే చక్కగా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.